నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. క్రితం వీడియోలన్నీ మీరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ ప్రోత్సాహంతోటే నేను మరికొన్ని వీడియోస్ చేస్తున్నాను. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి క్వశ్చన్స్ ఫార్మేషన్. అంటే మనము ఏదైనా క్వశ్చన్ అడగాలి, అలా ఎలా అంటే ఒక వాక్యాన్ని క్వశ్చన్ లాగా ఎలా చేసి ఎదుటి వాళ్ళని అడగాలి. సో అది ఎలా సింపుల్గా ఎలా క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు అంటే మనం చాలా అడగాలనుకుంటాం కదా, బట్ అది ఎలా అడగాలనేది తెలియకపోవడం వల్ల ఒక్కొక్కసారి హెజిటేట్ అవుతాం, అంటే అడగడం మానేస్తాం అనమాట. సో సింపుల్గా ఎలా చిన్న చిన్న చేంజెస్ తోటి మనము క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేసుకోవచ్చు అనేది నేను మళ్ళీ మీకు కొంచెం డీటెయిల్డ్గానే చెప్తాను. సో ఇందులో మనకి క్వశ్చన్ టైప్స్ వచ్చేసి మీరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి, ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ రాశాను. ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఇది మీకు తెలుసు కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పాను నేను మీకు. సో ఇక్కడ మీరు ఫస్ట్ దాన్ని గమనించినట్లయితే, డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఆడతావా. సో ఈ క్వశ్చన్కి నేను ఒకవేళ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, అది సింపుల్ ఎస్ ఆర్ నోలో ఉంటుంది. అంటే ఇదర్ ఎస్ ఆర్ నో, అంటే ఎస్ కానీ నో కానీ ఒక చిన్న వర్డ్ తోటి నాకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కానీ సెకండ్ సెంటెన్స్ మీరు సెకండ్ క్వశ్చన్ ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ అంటున్నాను. అంటే ఇక్కడ నేను ఏదైతే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానో లేదా నాకేదైతే ఆన్సర్ వస్తుందో అది ఒక ఫుల్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఓకే, అంటే మనం మామూలుగా ఫార్మల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కాదు, ఫార్మల్గా చెప్పాలి అంటే కనుక హూ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేయర్ అంటే మై ఫేవరెట్ ప్లేయర్ ఈజ్ సో అండ్ సో అలా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ 2 క్వశ్చన్సే, కానీ వీటికి వచ్చేటువంటి ఆన్సర్ని బట్టి తేడా అనేటువంటిది ఉందన్నమాట. సో ఇక్కడ నాకు ఫుల్ సెంటెన్స్ అంటే ఫుల్ స్టేట్మెంట్ అనేది ఆన్సర్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, దే హ్యావ్ లెఫ్ట్ అనేటువంటిది ఒక నార్మల్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఒక నార్మల్ స్టేట్మెంట్. సో దీనిని మనం ఒకవేళ క్వశ్చన్ లాగా మార్చాలి అంటే కనుక ఇక్కడ మీరు బాగా గమనించండి, దే అనేటువంటిది సబ్జెక్ట్, హ్యావ్ ఈజ్ అ హెల్పింగ్ వర్బ్, ఓకే, లెఫ్ట్ ఈజ్ అ వర్బ్. అంటే ఇక్కడ వెళ్ళిపోయారు అనేటువంటిది ఒక పని జరిగింది. సో నేను దీన్ని క్వశ్చన్ లాగా రాయాలి అనుకున్నప్పుడు సింపుల్, జస్ట్ నేను వర్డ్స్ అటు ఇటు చేసి క్వశ్చన్ ఫామ్ చేశాను. అంటే ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దానిని సెంటెన్స్ ముందుకు తీసుకొచ్చాను. హ్యావ్ దే లెఫ్ట్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారా. సో ఇలాగే నేను ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే మనం మాట్లాడే సెంటెన్స్ని కొంచెం చిన్న మార్పుతోటి మనము క్వశ్చన్ అనేది అడగొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, యూ క్యాన్ కమ్ విత్ మీ అంటే నువ్వు నాతో రావచ్చు, ఇది నార్మల్ సెంటెన్స్. దీనిని నేను ఒకవేళ క్వశ్చన్ లాగా చేశాను అనుకోండి, క్యాన్ అనేటువంటిది ఈ హెల్పింగ్ వర్బ్ అగైన్, దీన్ని నేను ముందుకు తీసుకొస్తాను సెంటెన్స్ ముందుకి. కెన్ యూ కమ్ విత్ మీ, నువ్వు నాతో రాగలవా అంటే క్వశ్చన్ అయిపోయింది కదా, సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక, హీ క్యాన్ డాన్స్, సింపుల్ సెంటెన్స్ ఇది. సో సేమ్, కెన్ హీ డాన్స్, అతను డాన్స్ చేయగలడా. సో ఇలా మనము సింపుల్గా క్వశ్చన్స్ అనేటువంటివి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్గా అందరూ మాట్లాడేటువంటి సెంటెన్సెస్ ఉంటాయి కదా,
స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది చాలా జనరల్ సెంటెన్స్, అందరూ వాడుతూ ఉంటారు. ఈ జనరల్ సెంటెన్స్ని మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు సులభంగా ఉండేటువంటి సెంటెన్సెస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అంటే కాంప్లికేటివ్ సెంటెన్సెస్ కాకుండా సింపుల్ సెంటెన్సెస్. మీరు నేర్చుకునేటప్పుడు కూడా సింపుల్ వర్డ్స్ తోటి స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఒకేసారి కాంప్లెక్సిటీ పెరిగిపోయింది అనుకోండి, యుల్ బీ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేది చాలా అంటే జోవియల్గా సరదాగా కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్స్ అ క్యాప్షన్. అంటే మనకి మామూలుగా ఏవైతే స్మోకింగ్ థింగ్స్ ఉంటాయో సిగరెట్స్, వాటిపైన ఉండే క్యాప్షన్ కదా. సో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేటువంటిది నేను ఇప్పుడు క్వశ్చన్ లాగా చేయాలి అనుకోండి. ఇందులో మనకు ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. ఈ ఈజ్ని నేను ముందుకు తీసుకొస్తాను, అంటే సెంటెన్స్ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఈజ్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. చూడండి ఎంత సింపుల్గా మీరు ఒక క్వశ్చన్ అడగగలుగుతున్నారు. సో ఇలా మీరు సింపుల్గా క్వశ్చన్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే మనకి క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఈ సెంటెన్సెస్లో చూసినట్లయితే ఇందులో మీకు మొత్తం కంప్లీట్ సెంటెన్స్ కూడా మీకు ఇంట్రాగేటివ్, అంటే మొత్తం కూడా మీకు ఒక క్వశ్చన్ లాగా ఉంది. మరి క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అన్నప్పుడు అందులో మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. చూడండి ఇక్కడ మీకు 2 సెంటెన్సెస్ ఉన్నాయి. నార్మల్గా చూసినట్లయితే నేను ఇక్కడ ఫుల్ స్టాప్ వరకు ఒకటి ఎండ్ చేశాను, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ తోటి ఒకదాన్ని ఎండ్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే షీ క్యాన్ రీడ్ వెల్, కాంట్ షీ అంటే నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఒక మామూలు స్టేట్మెంట్ చెప్పి దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇట్లాంటి వాటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు అనమాట. సో క్వశ్చన్ ట్యాగ్లో ఏముంటాయి? మనకి ఒక నార్మల్ సెంటెన్స్ ఉంటుంది, తర్వాత ఒక చిన్న క్వశ్చన్ ఉంటుందన్నమాట. మరి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను మీకు. చూడండి ఇక్కడ క్యాన్ అనేటువంటిది కాంట్ అయింది. సో ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ సెంటెన్స్ షీ కాంట్ రీడ్ వెల్, క్యాన్ షీ. సేమ్ సెంటెన్స్ నేను ఏం చేశానంటే ఇక్కడ క్యాన్ అనేటువంటిది ఒకవేళ పాజిటివ్గా మీరు తీసుకున్నట్లయితే కాంట్ ఈస్ నెగిటివ్ వర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని ఇక్కడ తీసుకొచ్చాను, స్టేట్మెంట్లో నెగిటివ్ తీసుకొచ్చాను. షీ కాంట్ రీడ్ వెల్ అంటే ఈ కాంట్ నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు స్టేట్మెంట్లో నేను ఒకవేళ కాంట్ యూస్ చేస్తే నా నెక్స్ట్ క్వశ్చన్లో క్యాన్ యూస్ చేశాను. అంటే ఇందులో సింపుల్ రిలేషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ స్టేట్మెంట్లో కనుక నెగిటివ్ వర్డ్ యూస్ చేస్తే క్వశ్చన్లో పాజిటివ్ వర్డ్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ వర్డ్ అనేటువంటిది మీరు స్టేట్మెంట్లో యూస్ చేస్తే నెగిటివ్ వర్డ్ అనేటువంటిది క్వశ్చన్లో వస్తుందన్నమాట. సో అసలు క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు యూస్ చేయాలి అంటే జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనము ఏదైతే చెప్తున్నామో అది ఎదుటి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. లేదా ఇప్పుడు నేను ఒకరితోటి మాట్లాడుతున్నాను, ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది, నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నాం అనుకోండి. సో తను రెస్పాండ్ అవ్వట్లేదు, లేదా తన టాపిక్ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకోండి. ఆ టైంలో నేను ఏం చేస్తాను అంటే నాకు తెలిసింది అంటే ఇక్కడ నేను చూడండి వేరే ఎవరి గురించో మాట్లాడుతున్నాము, షీ క్యాన్ రీడ్ వెల్, కాంట్ షీ అంటే నేను ఒక టాపిక్ ఎరేజ్ చేశాను. తను బాగా చదవగలదు కదా, తను బాగా చదువుతుంది కదా, చదవగలదు కదా అంటే నేనే చెప్తున్నాను తను చదవగలదు కదా అని క్వశ్చన్ ఎరేజ్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఇక్కడ నేను ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదుటి వ్యక్తి నుంచి. అంటే తనని కాన్వర్జేషన్లో ఇన్వాల్వ్ చేయటానికి, అంటే తన నుంచి ఒక రెస్పాన్స్ అనేది తీసుకొని తనతోటి కాన్వర్జేషన్ చేయటానికి నేను స్టార్ట్ చేశాను అనమాట, కాన్వర్జేషన్ బిగిన్ చేశాను. సో కంపల్సరీ నాకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ తను చదవగలదు అని నేనే చెప్తున్నాను, తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క ఒపీనియన్ అనేది నేను తెలుసుకుంటున్నాను. సో క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి జనరల్గా మనము కాన్వర్జేషన్లో యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనము క్యాన్, కాంట్ ఇలా మనకి చాలా వర్డ్స్ని యూజ్ చేసి మనము క్వశ్చన్ ట్యాగ్స్ అనేటువంటివి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి పనికి వచ్చేటువంటి కొన్ని వర్డ్స్ని నేను మీకు చెప్తాను.
సో ఈ ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి నేను మీకు చెప్తాను. సో మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఆర్ ఉన్నప్పుడు మనము ఆర్ంట్ మీన్స్ ఆర్ నాట్. క్యాన్ ఉన్నప్పుడు కాంట్. డూ ఉన్నప్పుడు డోంట్. didn't, isn't, won't, shouldn't, hasn't. సో ఇప్పుడు ఇలా అంటే ఇది ఒకటి పాజిటివ్ అని, అంటే ఇంతకుముందు మనం పాజిటివ్ నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా. సో మీరు ఒకవేళ ఇది పాజిటివ్ అనుకున్నట్టయితే దాని నెగిటివ్ అనేటువంటిది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ రాసుకున్నాం అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్. You are beautiful. This is my statement. Aren't you? అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు లేవా అనేది ఆ క్వశ్చన్ అనమాట. సో ఇంకొకటి కాంట్. కాంట్ అనేది ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కనుక షీ క్యాన్ డూ బెటర్. కాంట్ షీ? ఆమె ఇంకా బాగా చేయగలదు, చేయలేదా అది క్వశ్చన్. సో డూ. యూ క్యాన్ డూ బెటర్. డోంట్ యూ? అంటే నువ్వు ఇంకా బాగా చేయగలవు కదా అది. నెక్స్ట్ డిడ్కి వచ్చేసరికి చూడండి. యూ లెఫ్ట్ బిఫోర్ ఐ డిడ్ డింట్ యూ? అంటే నేను వెళ్ళిపోకముందే నువ్వు వెళ్ళిపోయావు కదా అది క్వశ్చన్. సో ఈజంట్. హీ ఈజ్ అ నైస్ పర్సన్. ఇజంట్ హీ? అంటే అతను చాలా మంచి మనిషి కదా, అవును కదా అది క్వశ్చన్. షీ విల్ కమ్ ఆన్ టైమ్. won't she? ఆమె టైంకి వచ్చేస్తుంది రాదా, వస్తుంది కదా అనేది అన్నమాట. యూ షుడ్ వర్క్ హార్డ్. షుడెంట్ యూ? నువ్వు ఇంకా కష్టపడాలి కదా అనేది అక్కడ క్వశ్చన్. సో ఇక్కడ హ్యాజ్. The bus has arrived on time. Hasn't it? అంటే బస్ అనేటువంటిది టైంకి వచ్చింది కదా. సో ఇలా మీరు ఈ సింపుల్ వర్డ్స్ ఏవైతే నేను వర్డ్స్ ఇక్కడ ఇచ్చానో వీటిని యూస్ చేసి మీరు క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఫామ్ చేసుకోండి. క్వశ్చన్ ట్యాగ్స్ ఎందుకు ఫామ్ చేసుకోవాలి అంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, కాన్వర్జేషన్ అనేటువంటిది కొనసాగించడానికి లేదా మీ యొక్క అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ఇంకా కొనసాగించడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ చిన్న చిన్న సెంటెన్సెస్ తోటి మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మీకు అంటే ప్రాంప్ట్గా ఇమీడియట్గా మీకు ఎలా క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా అనేటువంటిది క్వశ్చన్ లేదా క్వశ్చన్ని ఫామ్ చేసుకోవచ్చు, లేదా క్వశ్చన్ ట్యాగ్ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసి క్వశ్చన్ ట్యాగ్ కూడా మీరు ఫామ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడంలో. ఇంకా చాలా వీడియోస్ కోసం అంటే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.